ఆయన మార్గము సరళము చేసి ఆయనను త్రోవలో నడిపించుటకు యేసుక్రీస్తు వారు ముందుగా ఆయన దూతలను పంపించి ఉన్నాడు. అరణ్యంలో ప్రభువు మార్గము సరళము చేయుడని అరణ్యంలో కేకలు వేయచు ఒక శబ్దము వినెను. ఆ శబ్దము ఎవరిది? ప్రవక్త అయిన యెషయా చేత వ్రాయబడినది. ఇది ఎవరి చేత వ్రాయబడినదండి? యెషయా చేత వ్రాయబడి ఉన్నది. ప్రతి ఒక్కరును కూడా రక్షణ పొందండి, ప్రతి ఒక్కరును కూడా మారు మనసును కలగండి, ప్రతి ఒక్కరు కూడా సిద్ధపాటును కలిగి ఉండండి అని చెప్పుచున్నాడు. మనము మారు మనసును పొందుచున్నామా? లేకపోతే పాపంలోనే ఈ లోకపు వాళ్ళు, లోతు భార్య ఈ లోకపు వైపు చూసింది, కానీ ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. అలా కాకుండా మనం ఈ లోకపు వైపు కాకుండా దేవుని లోకము వైపు చూడాలి. దేవుని యొక్క రాకడ కొరకు మనం ఎదురు చూడాలి. మారు మనసును పొందిడు ప్రతి ఒక్కరును కూడా మారు మనసును పొందాలి. మనము మారు మనసు పొంది దేవుని రాకడలో మనం ప్రవేశించుటకు మనము పరిశుద్ధాత్మను ఉండాలి. నేను నీళ్లలో మీకు బాప్తీసం, చాలామంది బాప్తీసం తీసుకుంటున్నారు. ఎందువలన? దేవునికి మనము ఏమై ఉన్నాము? మనము దేవుని శిష్యులం అయి ఉన్నాము కాబట్టి ఏం చేయాలి? మనము బాప్తీసం తీసుకోవడం కాదు, మన హృదయమును కూడా మనం సిద్ధం. ఒకవేళ బాప్తీసం తీసుకున్నాను కదా, దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాను కదా అనుకోవడం కాదు. నీళ్ళనే వాక్యమును మన హృదయంలో నింపుకుని వట్టి కుండల వలె ఉన్నాము. మనం నీళ్ళనే వాక్యము మన హృదయంలో నింపుకుని దాని ద్వారా మనము దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. అంతేగాని మనము సిద్ధపాటు లేకపోతే మనము సరైన విధానముని లేకోకుండా మనము ఏ పని, ఒకవేళ మనం ఏదైనా పని చేయాలనుకున్నాం అనుకో, దానికి సరైన సామానం తీసుకుని వెళుతూ ఉంటాము. ఒకవేళ మనం ఒకవేళ ఇప్పుడు కోతల రోజులు, ఈ కోతల రోజుల్లో ఏం చేస్తాము? కొడవలు తీసుకుని వెళతాము. అలాగే దేవుని రాకడ కొరకు మనము వాక్యమనే మన హృదయంలో నింపుకోవాలి. మన పాదములకు వాక్యము ఉన్నది, కానీ మన పాదముల కంటే మన పాదముల క్రింద త్రొక్కటం కాదని, అది నీ వాక్యము నా పాదములకు దీపము అయి ఉన్నది. ఆ దీపమును మన హృదయంలో నింపుకోవాలి. ఆ వాక్యమును మన హృదయంలో నింపుకుని దేవుని రాకడ కొరకు ఎదురు చూడాలి. ప్రతి ఒక్కరును కూడా మారు మనసును పొందాలి. ప్రశస్తమైన వస్త్రమును, వాక్యం అనే వస్త్రమును మన హృదయమునకు కప్పుకోవాలి. మనం ఎప్పుడును కూడా దేవుని కొరకు మాత్రం ఎదురు చూడాలి.